రెండు సెక్షన్ రండి శ్రీహరి గారు మండల జనసేన పార్టీ సెక్రటరీ సత్యనారాయణ గారు సమన్వయం వెంకటస్వామి గారు వేణు గారు అవనిగడ్డ నియోజకవర్గ ఓటర్ మహాశైలరా, మనం ఎదురు చూస్తున్నటువంటి మన తెలుగు జాతి ముద్దుబిడ్డ లెజెండరీ క్రికెటర్, స్టార్ క్రికెటర్ మన అంబటి తిరుపతి రాయుడు గారు మన అవనిగడ్డ నియోజకవర్గ ప్రగతి ప్రదాత డాక్టర్ మండలి బుద్ధ ఆలోచన చేయండి. పథకాలు ఉంటాయి, దాంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది. అదే కాకుండా మన ప్రాంతము దేశంలోనే మన రాష్ట్రము నంబర్ 1 రాష్ట్రంగా చూడాలని నా కోరిక. ప్రతి యూత్ కూడా అదే కోరిక ఉండాలి. అన్ని రాష్ట్రాలు వేరే డైరెక్షన్ లో వెళ్తుంటే మనం ఇంకో వైపు వెనక్కి పోతున్నాము, అన్ని విధాలుగా వెనకపోతున్నాం. మెల్లగా చూస్తే బర్మాలో కలపాల్సి వస్తుంది మనల్ని. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను 7 నెలలు తిరుగున్నాను, నాకు తెలుసు అక్కడ ఏం పని చెయ్యలేము, వాళ్ళతో ఏం పని కాదు. మీరు ఏ ఎమ్మెల్యేని ఎన్నుకున్నా, ఏ ఎంపీని ఎన్నుకున్నా వాళ్ళకి ఏ పని చేసే కెపాసిటీ లేదు, వాళ్ళకి ఏ పని చేసే పవర్ లేదు. సో ఈ రోజు ఇంకొకటి, జనసేన పార్టీ అనేది ప్రతి కులాన్ని మతాన్ని ఒకటేలాగా చూసి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి సామాజికంగా రాజకీయంగా అందరినీ ముందుకు తీసుకుని వెళ్ళే ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆ జెండా కింద ఆయన విజన్ మొత్తం రాష్ట్రానికి కులాలు మతాలు భేదాలు మన ఇళ్ళ కొట్టిన రోజు మనం ముందుకెళ్తాము. ప్రతి ఒక్కరము జన సైనికుడు అంటే మనం అరవటం కాదు, కేకలు పెట్టడం కాదు, ఒకరిని కొట్టడం కాదు. మన ప్రవర్తన, మన పద్ధతులు, మన ఆశయాలు ప్రతిదీ మనము సమాజ హితంగా మనం ముందుకెళ్ళాలి. మన రాష్ట్రం కోసం చేయాలి. అందరు యూత్ ప్రతి రంగం నుంచి ముందుకు వచ్చి చేయాలి. ఇది ఒక ఎలక్షన్ కోసం కాదు, ఇది ఏదో పవర్ కోసం పోస్ట్ కోసం కాదు. ప్రజాసేవ అంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి. మన వంతు పని, మన వంతు త్యాగం మనం చేయాలి. నేనైతే రెడీగా ఉన్నాను చేయటానికి. మీ అందరూ కూడా యూత్ దయచేసి కరెక్ట్ పార్టీని నమ్మండి, కరెక్ట్ విజన్ ని నమ్మండి. నమ్మి ముందుకెళ్ళి బుద్ధప్రసాద్ గారిని, బాలశౌరి గారిని, ఇంకా మొత్తం అలయన్స్ ని గాజు గ్లాసు పైన ఓటేసి మొత్తం అలయన్స్ ని గెలిపిస్తారని పూర్తి నమ్మకంతో ఈ రోజు అన్ని వదులుకొని, నా మొత్తం జీవితంలో వదులుకొని ఇక్కడ మీకోసం వచ్చాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇంత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. దాని తర్వాత నాకు అర్థమైంది ఒక విషయము, ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయలేము, మనకి బానిసత్వం తప్ప ఏమీ మిగలదు. ప్రజాసేవ చేయాలి, మనుషులకి సేవ చేయాలి. మీరు చెప్పండి, ఒక్క ఎంపీ ఎమ్మెల్యేతో మీకు ఏమైనా పని అయిందా ఈ రోజు వరకు? వాళ్ళు ఏమి ఎక్కడ ఉన్న వైసీపీలో ప్రతి ఎంపీ ఎమ్మెల్యే ఆయన కాలి కింద చెప్పులే, ఆయన ఎక్కడ వదిలితే అక్కడే ఉండాలి, మళ్ళీ వేసుకునేదాకా అక్కడే ఉంటారు, వాళ్ళతో ఏ పని అవ్వదు. సో మీరు దయచేసి ఆలోచన చేయండి. ప్రజల కోసము, మీ ప్రాంతం కోసము, మీ పంచాయతీ కోసము, మీ మండల్ కోసం ఎవరు చేయగలరు? మీ యువత కోసము, వచ్చే జనరేషన్ కోసము, ఒక్క నియోజకవర్గం కోసము, అదే కాకుండా మొత్తం మన రాష్ట్రం కోసము. దేశంలోనే మన రాష్ట్రము ఎన్నో ఏళ్లుగా 50-60 సంవత్సరాల నుంచి స్పెషల్లీ మన కోస్తా ప్రాంతము అన్ని విధాలుగా ముందున్న ప్రాంతాన్ని వెనుకబడేశారు, భయంకరంగా వెనుకబడేశారు. ఒక్క ప్రాజెక్ట్ లేదు ఇక్కడ. మనం ఏం అడిగినా గానీ కృష్ణా జిల్లా దగ్గర నుంచి గోదావరి జిల్లాల దాకా ఉమ్మడి జిల్లాలు ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ అయింది లేదు. మేము ఉన్నప్పుడు కూడా ఎన్నో అడిగాం, అయ్యా ఇది అవ్వట్లేదు, గుంటూరు ఛానల్ అవ్వట్లేదు, అయ్యా దీన్ని ఏమైనా చేయండి, దాన్ని ఏమైనా చేయండి, ఎన్నో అడిగాం. ఒక ఫ్యాక్టరీ తీసుకురండి, ఇక్కడ అందరికి ఈ అందరూ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీస్ తీసుకురండి. ఒక్కటి లేదు, ఒక్క ఆలోచన లేదు. ఏమన్నా అంటే ఒక బటన్, ఆ బటన్ తో ఏమవుతుంది? సరే బంధుత్వం చాలా ఉంది. సో ఈరోజు బుద్ధప్రసాద్ గారి గురించి పెద్దగా నేను చెప్పేది
ఏమి లేదు. మీ అందరికీ కూడా తెలుసు, 56 ఏళ్ళ నుంచి ప్రజాసేవలో ఉన్నారు. వారు వారి కుటుంబం ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి. మా ఫ్యామిలీకి కూడా చాలా క్లోజు. చాలా సంతోషంగా ఉంది. ఆయనని మీరు దగ్గరుండి గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అదే కాకుండా ఈరోజు నేను ఇక్కడ జనసేన పార్టీకి మద్దతు పలుకుతూ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, మన రాష్ట్రం మొత్తానికి కూడా ఇదొక పెద్ద అవకాశం. అభివృద్ధి బాటన పట్టించే అవకాశం మీ అందరికీ ఉంది. మీరు దయచేసి ఆలోచన చేసి మంచి క్లీన్ గవర్నమెంట్ ఎవరు ఇవ్వగలరు, ఏ నాయకుడికి విజన్ ఉంది, పవన్ అన్న విజన్ ఏంటి, పవన్ అన్న విజన్ ఏంటో 3 గంటల్లో నేను తెలుసుకున్నాను. ఆయనకి చాలా చాలా ఫ్యూచర్ పైన చాలా విజన్ ఉంది. మన స్టేట్ ని 10 ఏళ్లలో ఎట్లా చూడాలని, మన యూత్ ఏం కావాలి, మనకి 50% పాపులేషన్ యూత్ బిలో ద ఏజ్ ఆఫ్ 40. సో వాళ్ళకి ఏంటి ఉపాధి అవకాశాలు ఏంటి, మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది, అన్నిటిపైన ఆలోచన ఆయనకి ఉంది. దానికి ఒక విజన్ ఉంది. సో దానికి మద్దతుగా అలయన్స్ ఇప్పుడు వచ్చిన పార్టీలు, అదే కాకుండా సెంటర్ లో బీజేపీ, వాళ్ళ వల్ల మనకి ఎన్నో అభివృద్ధి ప్రాజెక్ట్స్ వస్తాయి. పథకాలు ఇంపార్టెంటే కాదనట్లేదు, ప్రతి కుటుంబానికి అవసరము, ప్రతి పేద కుటుంబానికి కాకపోతే వాళ్ళు వచ్చే జనరేషన్ కి, వచ్చే తరాలకి ఏది అవసరము, అభివృద్ధి అవసరము, వాళ్ళు కలలు కనాలా వద్దా? ప్రతి ఒక్కళ్ళు కలలు కనాలి. జీవితంలో పైకి వెళ్ళే కళ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు మా నాన్న కళ కనకపోతే నేను ఎప్పుడు క్రికెటర్ అయ్యేవాడిని కాదు. మా కొడుకు అవ్వాలని ఆయన ఎంతో కృషి చేసి ఆయన జీవితాంతం నా కోసం త్యాగం చేశాడు. అదే కాకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారంటే ఆయన నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకు వెళ్తుంది అని నేను నమ్ముతున్నాను. మీరు అందరూ కూడా దయచేసి నమ్మమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నన్ను ఇక్కడ ఇంతమంది ఆగి మీ అందరు టైం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఖాతాలోకి వెళ్తాము, దాని తర్వాత మనకి అవకాశాలు ఉండవు. అదే కాకుండా ఇప్పుడు వచ్చిన మేనిఫెస్టోలో కూడా 4,000 రూపాయల పెన్షన్ చేయటము, ఈ 2 నెలలు కూడా పేదవాళ్ళందరికీ ఆదుకుంటామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అదే కాకుండా నాకు పూర్తి నమ్మకము, ఏ మేనిఫెస్టో అయినా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ అలయన్స్ ఉన్నా. ఈరోజు అవనిగడ్డకి బుద్ధప్రసాద్ గారు గెలుపు కోసము మీ అందరం కూడా పూర్తి ప్రయత్నం చేయటం జరిగింది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇక్కడికి పంపించి దగ్గరుండి అందరికీ మంచి సందేశం ఇచ్చి, దేనికోసమైతే జనసేన పార్టీ నిలబడుతుందో, అలయన్స్ నిలబడుతుందో, జనాలందరికీ కూడా ఒక మంచి సందేశం ఇవ్వమని, మన వాల్యూస్, విజన్స్, పార్టీది ఏదైతే ఉందో మొత్తం యూత్ స్టేట్ని అభివృద్ధి చేసి మనం ముందు వచ్చే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎంతో బాగుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే కాకుండా నేను కూడా పూర్తి స్థాయిలో అది నమ్మి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఆదేశాల మేరకు తిరిగి ఆ సందేశంని అందరికీ, యూత్కి, అదే కాకుండా పెద్దవారికి కూడా రాష్ట్రానికి ఆయన ఎందుకు అవసరమో, అదే కాకుండా ఆయనతో పాటు అలయన్స్ ఉన్న టీడీపీ ఇంకా బీజేపీ ఎంత అవసరమో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా యూత్ ఈ స్టేట్లో ఏమేమి కోల్పోతున్నారో వాళ్ళకి భవిష్యత్తు అలయన్స్ వస్తే ఎంత బాగుంటుంది, వాళ్ళకి ఏదైతే అవకాశాలు ముందు ఉపాధి కాదు ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఎంతో మంచి స్థాయికి, పెద్ద స్థాయికి వాళ్ళ కళలు కూడా మంచి కళలు కని ఒక మంచి వాళ్ళ ఫ్యామిలీనే కాకుండా కుటుంబము వాళ్ళు జీవితంలో మంచి స్థాయికి కూడా ఎదుగుతారని నేను పూర్తిగా నేను భావిస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా ఎన్నో రాబోతున్నాయి. అదే ఐటీ సెక్టర్లో ఇంకా ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా ఎంతో రాబోతున్నాయని కూడా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. అదే కాకుండా ఇప్పుడు పోయిన 6 నెలలు 7 నెలలు కూడా నేను వైసీపీ వాళ్ళతో తిరగటం కూడా జరిగింది. అదే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను. అక్కడ ఎన్నో సమస్యలు కూడా చూశాను. అదే మనం అక్కడ ఉంటే ప్రజాసేవ చేయటం ఎంతో కష్టంగా ఉంది, చేయలేనని పూర్తి స్థాయిలో భావించి, ఎందుకంటే ఎంపీలకి కానీ ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ఏమీ పని లేదు, ప్రజాసేవ పట్ల శ్రద్ధ కూడా లేదు. ఎందుకంటే వారికి ఏమి చేయటానికి కూడా పని లేని పరిస్థితి ఉంది అక్కడ. సో ఆ పరిస్థితులు నచ్చక
ప్రజాసేవ చేయడానికి వచ్చాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయన విజన్ చూసి ఆయన ఏదైతే స్టేట్ కోసమో అనుకుంటున్నారో, మన యూత్ కోసం అనుకుంటున్నారో అవన్నీ నచ్చి ఆయన పూర్తి స్థాయిలో మద్దతు పలికి జనసేనకి పూర్తి స్థాయిలో నేను మద్దతు ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా అలయన్స్ పైన కూడా పూర్తి నమ్మకము నాకు ఈ ఎలక్షన్లో ఉంది. అందరిని కూడా ఇదే కోరుతున్నాను, మంచితనానికి ఓటేయండి. మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీ భవిష్యత్తు ఎంతో బంగారంగా ఉండబోతుందని నేను నమ్ముతున్నాను అలయన్స్ వస్తే. సో అది కూడా మీరు కూడా నమ్మి మీరు అలయన్స్ని సపోర్ట్ చేయమని కూడా నేను కోరుతున్నాను. ఓకే.